కదా. సరే, అది ఎంతవరకు కరెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన ఎప్పుడు రాజ్యాంగ సభకు సభ్యుడుగా ఉన్నాడు, రాజ్యాంగ సభకు సభ్యుడుగా ఉన్నాడు కదా, అంతేనా? ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు? ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి అస్సాము, ఇది ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కదా. ఆయన ఐఏఎస్ కూడా ఎలా చదివాడు ఆ రోజుల్లో? వాళ్ళ కుటుంబం క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ మతం, ఈయన కూడా క్రైస్తవుడు. అందువలన ఆ మిషనరీస్ వలన ఈయన చదువు అర్థమైందా? కానీ చదువు లేకుండా చేసింది, చదువుకు దూరంగా వచ్చింది ఏది? అనువాదం, అంతే కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, ఆయనే 107 చట్టం తెచ్చినప్పుడు ఆయన వల్ల అది రావడమే నిజమైతే, మిగతా రాష్ట్రాల్లో 107 చట్టం ఉందా? ఒరిస్సాలో ఉందా? జార్ఖండ్లో ఉందా? ఏం లేదు. 107 చట్టం లేదు. మరి అదెందుకు అడగలేదు ఈయన? అదెందుకు అడగలేదు? ఎలా వచ్చింది 170 మన రాష్ట్రం? అంటే ఉమ్మడి రాష్ట్రం కదా. మన శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్ పోరాటం వలన 170 వచ్చింది. అంటే 59 చట్టాన్ని ఏం చేశారు? చట్టంగా. ఎక్కడ ఇప్పుడు తెలంగాణ, మన ఆంధ్ర తప్ప ఎక్కడ లేదు. అందుకే మనం అడుగుతున్నాం, ఈ రాజ్యాంగ హక్కుల సంస్కృతి పరిరక్షణ సమన్వయ కమిటీ తరఫున ఏం అడుగుతున్నాం అంటే, దేశమంతా 170 చట్టం ఉండాలి అని. అర్థమైంది కదా. తర్వాత ఇప్పుడు